సీఎంతో సినీ ప్రముఖుల సమావేశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ చాన్ అడిగి తెలుసుకుందాం. నగేష్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశంలో ఏ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయి? గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రిని కలవాలని సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో దిల్ రాజు చొరవతో ఈ రోజు సమావేశం ఏర్పాటైంది. ముఖ్యమంత్రి ఈ రోజు సమావేశం ఇవ్వడంతో పోలీస్ కమాండ్ కంట్రోల్లో దీనికి సంబంధించిన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులందరూ కూడా నాగార్జున, వెంకటేష్, రాఘవేంద్రరావు, మురళీమోహన్ తదితరులందరూ కూడా సమావేశానికి హాజరయ్యారు. ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాలను వివరించారు. ముఖ్యంగా వీరందరూ కూడా గత కొన్నేళ్లుగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సినీ పరిశ్రమ ఏ విధంగా క్రమంగా ఎదుగుతూ వస్తుంది, అందులో ప్రభుత్వం నుంచి ఎలాంటి తోడ్పాటు అందుతుంది, ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటనే విషయాలను చెప్పేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించిన తర్వాత కూడా రాష్ట్రంలో ప్రభుత్వం కూడా సహకరిస్తూనే ఉంది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి అన్ని విధాలా అండగా ఉంది. బెనిఫిట్ షోలు, అదేవిధంగా టికెట్ల ధరల పెంపులకు ఎప్పుడు కోరినా కూడా ప్రభుత్వం కాదనలేదు, అన్ని విషయాల్లో కూడా సహకరిస్తుందనే విషయాన్ని కూడా సినీ ప్రముఖులందరూ కూడా ముఖ్యమంత్రి వద్ద ప్రధానంగా ప్రస్తావించారు. అయితే ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాలు బాధ కలిగించాయి, ప్రజల్లో ఒక రకమైన తప్పుడు సంకేతం ఇచ్చాయి. కాబట్టి వీటన్నిటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతోనే తాము ఈ సమావేశానికి ఏర్పాటు చేయాలని గత కొంతకాలంగా కోరుతున్నట్టుగా చెప్పారు. అయితే ఈ రాష్ట్రంలో ఇంకా మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కొత్త స్టూడియోల నిర్మాణము, అదేవిధంగా బెనిఫిట్ షోలు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు సంబంధించిన అనుమతులు వాటన్నిటిని కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే శాంతి భద్రత విషయంలో మాత్రం గందరగోళం తలెత్తకుండా తమ వంతు బాధ్యతగా చూసుకుంటామని కూడా సినీ పరిశ్రమలు సంబంధించిన వారందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి వారందరూ చెప్పినటువంటి అంశాలను, సమస్యలను, ప్రతిపాదనలు అన్ని కూడా సానుకూలంగా విన్నారు. వాటన్నిటికీ కూడా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ఖచ్చితంగా సానుకూల ధోరణితో ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం సినీ పరిశ్రమకు అండగా ఉంటుంది, సినీ పరిశ్రమ అభివృద్ధికి ఖచ్చితంగా ప్రభుత్వం సహకరిస్తుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించి అన్ని సమస్యల్లోనూ ఉంటుంది. అయితే శాంతి భద్రతలకు సంబంధించి, అదే వ్యక్తిగతంగా సంబంధించిన కేసులకు సంబంధించి చట్టం తన పని తాను చేస్తుంది, అందులో ఎలాంటి ఎవరి జోక్యం ఉండదని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. బెనిఫిట్ షోలు, అదేవిధంగా టికెట్ల పెంపు అనేది ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటూ వెళ్తాం కానీ ఒక విధానపరమైన ఖచ్చితంగా అన్ని షోలకు ఇస్తామన్న విషయం ఉండదు. ఇక్కడి నుంచి అలాంటి బెనిఫిట్ షోలకు వీలైనంత వరకు ఉండదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే సినీ పరిశ్రమ ప్రముఖులు మాత్రం వీటన్నిటిని పరిశీలించాలి, పరిష్కరించాలి, సమస్యలు లేకుండా చేయాలి, అభివృద్ధి చెందే విధంగా తీసుకెళ్లాలి. ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా తోడ్పాటుగా ఉంటుంది. ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా ముఖ్యమంత్రి గత కొంతకాలంగా కోరుతున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ కు సంబంధించిన అంశాల్లో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ పథకాలను కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్లోకి కూడా తీసుకెళ్లే విధంగా సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలని కోరుతున్నారు. కాబట్టి వాటన్నిటి విషయంలో కూడా సినీ పరిశ్రమ తరఫున ఉంటామన్న విషయాన్ని కూడా సినీ పరిశ్రమ చెప్పారు. ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి కూడా వాటన్నిటి కూడా సినీ పరిశ్రమకు అండగా ఉంటాము, అభివృద్ధి చెందే విధంగా సమస్యలు పరిష్కరించడానికి భరోసాగా ఉంటామని కూడా ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. అలాగే ఆ బౌన్సులకు సంబంధించిన విధి విధానాల గురించి ఏమని చర్చించారు? ప్రత్యేకంగా ఒక్కొక్క విషయం పైన ఈరోజు సమావేశం జరిగిపోయినప్పటికీ మొత్తం ఓవరాల్ గా సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు, అభివృద్ధి, ఉన్నటువంటి ప్రోత్సాహకాల అవకాశం, అదేవిధంగా ముఖ్యంగా ఓటీటీకి సంబంధించి ఇంకా ముందు జరగాల్సినటువంటి అంశాలు, పైరసీ, ఇలాంటి అంశాలపైన ఎక్కువ ప్రధానంగా చర్చ జరిగింది. అయితే ఒక్కొక్క కేసుకు సంబంధించి కూడా పరిశీలన, శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. ముఖ్యంగా ఎవరైనా వ్యక్తిగతంగా తప్పు చేసినట్లయితే చట్టం తన పని తాను చేసుకుంటుందని మాత్రం ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. పైరసీ విషయాలు, అదేవిధంగా ఓటీటీకి సంబంధించిన సమస్యలు, థియేటర్లకు సంబంధించిన విషయాలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, వీటన్నిటికి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఏమైనా ఉంటే దిల్ రాజుకి ఇచ్చినట్లయితే, అంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్ గా దిల్ రాజు నియమించాం కాబట్టి వారందరికీ సమస్యలు ఎప్పటికప్పుడు దృష్టికి తీసుకొచ్చినట్లయితే వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన అంశాలను చర్చించి వాటికి తగిన నిర్ణయాలు తీసుకుంటూ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఖచ్చితంగా సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.